మారుమూల ప్రాంతంలోని చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఏటూరు నాగారం వై జంక్షన్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా తేజ పిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ మోటూరి రవితేజ తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలైన మనుగూరు, హనుమకొండ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండటం కోసం ఏటూరు నాగారం వై జంక్షన్లో ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం మెరుగైన వైద్యం అందించటకు అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చామని ఆయన సూచించారు. ఈ హాస్పిటల్లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులోకి ఉంటుందని అన్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో 3 సంవత్సరాల విద్యను అభ్యసించి ఆదిలాబాద్ అభయారణ్య పరిధిలో విష జ్వరాలపై అధ్యయనం చేసిన అనుభవంతో మరియు హనుమకొండలోని శ్రీకృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్లో 1 సంవత్సరం పాటు కన్సల్టెన్సీ డాక్టర్గా పనిచేశామని డాక్టర్ మోటూరి రవితేజ తెలిపారు. ఏటూరు నాగారంలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మా హాస్పిటల్లో 24 గంటల ఎమర్జెన్సీ సదుపాయం, అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు వైద్యం అందించబడునని అన్నారు. మరియు PICU, NICU, ఫోటోథెరపీ, 24 గంటల ఫార్మసీ సౌకర్యం, 24 గంటల ల్యాబ్ సౌకర్యం, సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, నెబ్యులైజేషన్ సౌకర్యం, అంతేకాకుండా విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దగ్గు, జలుబు, ఆయాసం, న్యూమోనియా, ఉబ్బసం, అస్తమా, ఫిట్స్, మెదడువాపు, రక్తం మరియు మూత్రం ఇన్ఫెక్షన్స్, కాళ్లవాపులు, ముఖం వాపులు, రక్తహీనత, బరువు లోపించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు శ్వాస ఇబ్బంది, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, ఎదుగుదల లోపం, పౌష్టికాహార లోపం వంటి చాలా సమస్యలకు వైద్య సదుపాయం అందించబడునని డాక్టర్ మోటూరి రవితేజ తెలిపారు. బ్లాక్ అయితే అట్లా ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీకే ఉన్నాయి ఎక్కువ డౌట్లు? ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒక 10 days స్టార్ట్ చేయాలి. ముక్కులకు చెవులోకి నీళ్ళు పోయిన కదా ఇబ్బంది ఒకవేళ మీకు భయం అనిపిస్తే కళ్ళు వేడి నీళ్ళు కళ్ళు కడిగి చుట్టుకుంటా ఉన్నాను. వస్తుంది కదా యాక్టివ్ ఉంది, యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇంట్లో చూసుకొని పోవడం వల్ల క్లియర్ అయింది. ఇప్పుడు చేసి మీరు చేసిన సెకండ్ తీసుకుంటే మీరు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మోటూరి రవితేజ, MD పీడియాట్రిక్స్ ఫ్రమ్ నీలోఫర్ హాస్పిటల్. రీసెంట్గా ఏటూరు నాగారం ప్లస్ చుట్టూ ఉన్న 4 మండలాల పరిధిలో మేము తేజ చిల్డ్రన్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. మేము ఆగస్ట్ నెలలో తేజ పిల్లల హాస్పిటల్ స్టార్ట్ చేస్తామండి ఏటూరు నాగారంలో. ఎందుకు అనంటే ఏటూరు నాగారం చుట్టూ ఉన్న పరిధి 4 మండలాల పరిధిలో ఎప్పుడు కూడా పిల్లల డాక్టర్ ఎవరు లేరు అండి. సో ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందరికీ. ఎందుకంటే అందరు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడి నుంచి అందరూ హన్మకొండకు వెళ్ళడం, లేకపోతే భద్రాచలంలో వెళ్ళడం లాంటి పరిస్థితులు ఉన్నాయి.
సో ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో, ప్లస్ నాది కూడా అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి అందరికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో తేజ చిల్డ్రన్ హాస్పిటల్ని స్టార్ట్ చేశామండి. సో మన హాస్పిటల్లో 24 గంటల వైద్య సేవలు ఉంటాయి. ఫార్మసీ సౌకర్యం 24 గంటలు ఉంటుందండి. ల్యాబ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ఇన్‌పేషెంట్ సౌకర్యం కూడా ఉంటుందండి. అలాగే చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, శ్వాస తీసుకోవడానికి ఏమన్నా ఇబ్బంది ఉన్నా గానీ, లేకపోతే జాండీస్ లాంటివి ఏమన్నా వచ్చినా గానీ, మనం ఫోటోథెరపీ పెట్టడానికి ప్లస్ ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంటుందండి. ఏందంటే ఈ పెట్టడం వెనుక మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే, అంతో కొంతో ఇక్కడున్న పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ప్లస్ ఎమర్జెన్సీ లాంటి సేవలకి పిల్లలెవరు బలి కాకుండా ఆహ్, వీలైనంత వీలైనంత త్వరగా మంచిగా ట్రీట్మెంట్ చేసేలాగా ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము ఇక్కడ. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే, ఈ మన చుట్టూ ఉన్న ఏటూరు నాగారం ప్లస్ ఇతర ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకి మెరుగైన వైద్యం అందించడం కోసం స్టార్ట్ చేసిన మన హాస్పిటల్ అండి.